స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభా మీకు వందనాలు తండ్రి. అబ్రహాం ఇసాక్ యాకోబుల దేవా మీకు వందనాలు తండ్రి. దయగల రాజా మీకు వందనాలు తండ్రి. దేవా ఆకాశం మీ సింహాసనం, భూలోకం మీ పాదపీఠం తండ్రి. మీ పాదాల దగ్గర నుంచి నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క ఆపద విపత్తు నుంచి మీరు విడుదల కలిగించండి తండ్రి. ప్రతి సమస్య నుంచి దేవా మీ బిడ్డలకు విడుదల కలిగించి అమావాస్య పుణ్య మంత్రాలన్నింటినీ కాల్చివేండి దేవా. యేసుప్రభా ఎటువంటి చెడు కూడా నీ బిడ్డలకు జరగకుండా యేసుప్రభా మీరే వాళ్ళందరినీ మీ రెక్కల కింద భద్రపరచుకోండి. నిరుద్యోగం అనే సమస్యను మొత్తం కొట్టివేసి నీ బిడ్డలందరినీ ఉద్యోగులుగా మార్చండి యేసుప్రభా. దేవా మంచి భవిష్యత్తును దయచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి దేవా వాళ్ళ ఎగ్జామ్స్లో మీరు తోడై ఉండి వాళ్ళకి మంచి జాబ్ వచ్చేలాగా మీరు సాయం దయచండి. అదేవిధంగా తండ్రి అనారోగ్య సమస్యలతో ఎంతమంది అయితే మీకు మొరపెడుతున్నారో నా తండ్రి యేసుప్రభా వారందరినీ మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభా. మీ ఆరోగ్యం చేత వాళ్ళని దీవించి ఆశీర్వదించండి నా తండ్రి యేసుప్రభా. అదేవిధంగా తండ్రి అప్పులతో బాధపడుతున్న ప్రతి బిడ్డకి అప్పుల నుంచి విడుదల కలిగించండి నా తండ్రి. ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోండి నా తండ్రి. ప్రతి విషయంలో మీరు మీ బిడ్డలకి తోడు నీడుగా ఉండండి నా తండ్రి. అమావాస్య పుణ్య మంత్రాలు కాల్చివేయండి దేవా. దేవా చీకటి శక్తులన్నింటినీ లయపరచండి ప్రభు. దేవా యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ప్రతి బిడ్డకి దేవా నడితల నుంచి అరికాల వరకు ప్రతి అవయవంలో ఏసు రక్త ప్రోక్షణ జరిగించండి దేవా. హార్ట్ ప్రాబ్లంతో, లివర్ ప్రాబ్లంతో, లంగ్స్ ప్రాబ్లంతో, కిడ్నీ ప్రాబ్లంతో ఎంతమంది దేవా నీ బిడ్డలు మరి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో మీకు తెలిసిన తండ్రి. అదేవిధంగా తండ్రి క్యాన్సర్తో ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి. దేవా ఆ క్యాన్సర్ అనే సమస్యను పూర్తిగా కాల్చివేయండి తండ్రి. ఈ లోకంలో దేవా అది మళ్ళీ కనిపించకుండా కాల్చివేయండి యేసుప్రభా. మీరే ప్రతి సమస్యని తీర్చివేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ యొక్క కోరిక నెరవేర్చన్న తండ్రి. ప్రతి సమస్యను కాల్చివేయండి యేసుక్రీస్తు నామంలో దేవా. అడుగుడు ఇవ్వబడునన్న తండ్రి. మీ నామంలో అడిగిన ప్రతి ఒక్కటి అంటున్నాం. యేసుక్రీస్తులో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రతి సమస్యని కొట్టివేయండి దేవా. మంచి నేసనాలు వర్ధింపజేసి చెడుని కాల్చివేయండి తండ్రి. యేసుక్రీస్తు నామంలో దేవా నీ బిడ్డలందరినీ మీరు రెక్కల కింద భద్రపరచుకొని నిరంతరం మీ నామానికి మహిమ గంత వహించుకోమని యేసుక్రీస్తులో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ నా తండ్రి. మీ సమస్యలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు. దానికోసం మేము తప్పక